వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు విస్తరణ పనులను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో చెట్టు కింద కూర్చొని మాట్లాడడం సరికాదన్న ప్రభుత్వ విప్ ఐలయ్య. హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా, ఇంటర్వ్యూ కోసం 270 కంపెనీలు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలి, జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయన్న కలెక్టర్ హనుమంతరావు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. మాజీ సైనికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం, తూర్పు నౌకాదళ అధికారుల హామీ. మిల్లుల్లో వడ్ల వివరాలు ఉండాల్సిందే, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చన రఘునందన్ సూచన. రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి మండలాలలో రోడ్ల విస్తరణ పనులను, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి మండలాల్లో రోడ్డు విస్తరణ పనులను, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. చండూరు మండల పరిధిలో ఇడికూడ గ్రామం నుండి తెరట్పల్లి వరకు 30 కోట్ల రూపాయల వ్యయంతో, తాస్కానిగూడెం నుండి చండూరు టౌన్ వరకు 13 కోట్ల రూపాయల వ్యయంతో, చండూరు మండలంలో శనిక చెరువు సుందరీకరణ పనులకు 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులను ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చండూరు మండలం గుండ్రంపల్లిలో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం నాంపల్లి మండల కేంద్ర పట్టణంలో 2 కిలోమీటర్ల మేర చేపడుతున్న 4 వరుసల సీసీ రోడ్డు నిర్మాణం, సైడు డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ మరియు కూడలీల ఏర్పాటు కొరకు నాంపల్లి పిహెచ్సి నుండి కేతపల్లి క్రాస్ రోడ్డు వరకు చేపడుతున్న రోడ్ల విస్తరణ పనులకు 24 కోట్ల రూపాయల వ్యయంతో మరియు పసుపునూరు గ్రామ పంచాయతీ నుండి వెంకటంపేట మీదుగా నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే వరకు 25 కోట్ల వ్యయంతో జరుగుతున్న రోడ్డు విస్తరణకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, అధికారులు తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఎంఈఓ మల్లికార్జునరావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. వచ్చేసి మనకు 65 ఎకర్స్ సార్. ఒరిజినల్ ఆయకట్టు 35 ఎకరాలు ఉంటాయి సార్.
ఇప్పుడు దీనిలో ఏంటంటే మనకు మొత్తం లేదు సార్, టౌన్ అయిపోయింది సార్. ఇది కెపాసిటీ 2.11 MCFT. ఆడ అలుగుతుంది సార్, అలుగు చివరిలో కూడా అక్కడ ఉంది సార్. మీరు అటు పోండి. లేడీని ఇచ్చినా మనం లేడీ చేయని మళ్ళీ లీవ్ పెట్టేది కష్టమైన పట్టుకోండి రైట్ క్లాప్. మరి తడిచినాయి కదా ఎంత ఉంది? 50 ఉంది సార్. 45 నుంచి 50 ఉంది. 41 ఉండాలి. 600 తరుగు. ఇది కాదు పెడితే ఏరియాలంతా ఆడపిల్లలు దూరం పోతుంది. డ్రాప్ అవుట్ వాళ్ళంతా డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమా ఐటీఐ కలిసి ఒక దగ్గర పెడతామని పెడితే ఏంటంటే పిల్లలకు మంచి లాభం. 5 ఎకరాలు కావాలి కానీ మీరు ఇప్పుడు వెంకటన్నా తెలియజేస్తూ ముందుగా అదేవిధంగా వారికి ఒక జ్ఞాపకం కూడా మన మండల విదేశ శాఖ తరఫున అందజేస్తున్నారు. వారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ఎంఎస్సీ గారికి మా ఎంపీడీ గారు చాలా సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా తెలుసు సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఒక గణనీయమైన పాత్ర. ఈ సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మరి భవిష్యత్తు మరి పిల్లవానికి విద్యాబుద్ధులు ఏర్పరిచేది కానీ క్రమశిక్షణ కానీ లేకపోతే ఈ సమాజం పట్ల అవగాహన కానీ కలిగించేది ఉపాధ్యాయ రంగం. అందువల్ల ఇలా ఉపాధ్యాయ రంగం అనేది ఒక ప్రధానమైనటువంటి రంగం. అందువల్ల ఇలా సమాజంలో అనేక అంశాలు బహుశా ఉపాధ్యాయులు అనగానే నేను అనుకుంటే అన్ని వృత్తుల కంటే కూడా ఉపాధ్యాయునికి చాలా గౌరవం ఉంటుంది. బహుశా ఏ వృత్తికి కూడా అంత గౌరవం ఉండదు. అది అడ్వకేట్ కానీ డాక్టర్ కానీ ఇంకే రంగం ఉన్నా కూడా అంత పెద్ద గౌరవంగా నాకు ఎక్కడ కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్లకు పోతే మళ్ళీ వాళ్ళే కదా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేది. మండలం కావచ్చు, జిల్లా కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశానికి పేరు తీసుకొచ్చేది కూడా వాళ్ళే. కాబట్టి పిల్లల చదువు మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా తక్కువేనా నా భావన. ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. అందుకనే నేను ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ ఎన్ని ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ ఎన్ని ఉన్నాయి, హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ స్ట్రెంత్ ఎంత ఉందని చూస్తే 330 స్కూల్ ఉంటే దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే యావరేజ్ 30-35 మంది, అంటే చాలా తక్కువ. ప్రతి ప్రైమరీ స్కూల్లో 5th క్లాస్ వరకు కనీసం 100-150 మంది ఉండాలి. ఎప్పుడు చూసినా 20 మంది 30 మంది తక్కువ కదా స్ట్రెంత్. అంటే నామక వ్యవస్థ ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ స్ట్రెంత్ లేదు, సౌకర్యాలు లేవు, స్ట్రెంత్ లేదు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు తల్లిదండ్రులు. ఎంత పేదలు కూడా. ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే
పురాణాలలో కుంభకర్ణుడు 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోయినట్లుగా కేసీఆర్ రాజకీయం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య ఎద్దేవా చేశారు. శుక్రవారం యాదగిరిగుట్టలో మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కాలు బయటపెట్టకుండా ఫామ్ హౌస్లో చెట్టు కింద హాయిగా కుర్చీ వేసుకొని జల్సాలు చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మరోపక్క రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి పైన బురద చల్లడం మానుకోవాలన్నారు. పురాణాలలో కుంభకర్ణుడు 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోయినట్లుగా కేసీఆర్ రాజకీయం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య ఎద్దేవా చేశారు. శుక్రవారం యాదగిరిగుట్టలో మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి కాలు బయట పెట్టకుండా ఫామ్ హౌస్లో చెట్టు కింద హాయిగా కుర్చీ వేసుకొని జల్సాలు చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మరోపక్క రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి పైన బురద చల్లడం మానుకోవాలన్నారు. రోజుకు 18 గంటలు పనిచేసే మా ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని కేసీఆర్ అంటున్నాడు. ఎందుకు గెలిపించాలో చెప్పలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉందన్నారు. నవీన్ యాదవ్ పైన రౌడీ షీట్ ఉందా? ఎన్ని కేసులున్నాయో కేసీఆర్ చూపించాలన్నారు. అయ్యా కేసీఆర్ ఏమో కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ అంటాడు, కొడుకేమో సల్మాన్ ఖాన్ అనే రౌడీ షీటర్కు కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటాడు. తండ్రి కొడుకుల మాటల గారడి ప్రజలు ఎప్పుడూ నమ్మరన్నారు. సల్మాన్ ఖాన్ పై 32 కేసులున్నాయి. కేటీఆర్ ఎలా పార్టీలో ప్రజలకు చెప్పాలన్నారు. శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మధుసూదనాచారి లాంటి వారు నోరు మెదపడం లేదు. కల్వకుంట్ల కుటుంబం అహంకారాన్ని, బీసీ వ్యతిరేక చర్యలను బడుగు బలహీన వర్గాలు గుర్తుపెట్టుకుని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఈరోజు హరీష్ రావు గారు పండుగ పూట కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నాడు. మరి తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన బుద్ధి మారక అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఇలా హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటు. గత 10 ఏళ్ళ మీ ఫామ్ హౌస్ పాలనలో ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారు? మీ దోపిడీ, మీ అరాచకాలు, మీ స్కామ్ల వల్లనే తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది. మరి అది మర్చిపోయి ఇలా హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటు. మా ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ఈ 2 ఏళ్లలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడం చూసి హరీష్ రావు ఓర్స్తలేడు. మరి ఈరోజు నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరగడం అత్యంత దురదృష్టకరం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ప్రమోద్ ఎవరైతే చంపిరో ఆ హంతకుడుగా హతమార్చడం జరిగింది. దీన్ని కూడా హరీష్ రావు శవరాజకీయాలు చేస్తుందో మరి హరీష్ రావుకు నీతుడిని మాట్లాడుతుండా, దమాక్ లేక మాట్లాడుతుండా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలా తెలంగాణలో ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం, రైతుల సంక్షేమం ముందుగా తీసుకుపోతుంటే మా మంత్రుల గురించి మాట్లాడుతున్నాడు. మరి మా ఇంటి వ్యవహారం మేము ఇంట్లో చూసుకుంటాం. ముందుగా నీ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి దోపిడీ, మరి నీ సొంత కుటుంబంలో ఉన్నటువంటి కవితనే నిన్ను దొంగ ఇలా తెలంగాణను భ్రష్టు పట్టించి అప్పులపాలు చేసింది హరీష్ రావు అంటుంటే కూడా మరి నీ బుద్ధి ఎటు పోయిందో అర్థమవుతలేదు. ఇలా నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. మా ప్రభుత్వం నుంచి, మా మంత్రుల నుంచి మాట్లాడే ముందు నీ కుటుంబ కలహాలను, నీ కుటుంబ దోపిడిని నువ్వు చక్కదిద్దుకో. హరీష్ రావు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నీ 10 ఏళ్ల దుర్మార్గ పాలన, నీ కుటుంబ పాలన ఏ రకంగా ఇవాళ బయటపెట్టిందో ఇవాళ ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కవిత పాదయాత్ర చేస్తుంటే నీ గుండెల్లో రైలు పగలుతున్నాయి. నీ దోపిడిని, నీ అరాచకాలను, నీ కాళేశ్వర స్కామ్ను, నీ కుంభకోణాలను బయట పెడుతున్నానే నీ మైండ్ బ్లాక్ అయి ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు హరీష్ రావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు. ఇలా మేము ఒకటే అమ్మవారిని వేడుకుంటున్నాం పండుగ పూట. హరీష్ రావు గారి దమాకు మొక్కాలలో ఉంది. కనీసం హరీష్ రావుకు మంచి బుద్ధి ప్రసాదించని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. తెలంగాణలో మంచి పాలన నడుస్తుంటే ఒక గన్ కల్చర్ అంటున్నావు. మరి 10 ఏళ్ల పాలనలో మీ దుర్మార్గపు దోపిడీ పాలన వల్లే కదా ఇవాళ తెలంగాణలో మార్పు వచ్చింది. ఇవాళ తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉన్నారు. రైతులు సంతోషపడుతుంటే, రైతులకు రుణమాఫీ జరిగి
రైతు భరోసా వచ్చి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర వచ్చి, రైతులు పండించిన పంట అమ్ముకోగానే 2 రోజుల్లో ఖాతాలో డబ్బులు వేస్తుంటే, తెలంగాణలో ప్రజాపాలన వస్తుంటే హరీష్ రావు చూసి ఓర్వలేక ఈ రకంగా ప్రభుత్వాన్ని, మా గౌరవ ముఖ్యమంత్రిని బదనాం చేయాలని చెప్పి అవాక్కులు చెవాకులు పెడుతున్నాం. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు. ఇప్పటికే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన మీ వక్రబుద్ధి మారలేదు. ఈ రకంగా మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టి మాట్లాడాలని చెప్పి హరీష్ రావును హెచ్చరిస్తున్నా. హుజూర్ నగర్ పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నేడు రేపు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హుజూర్ నగర్ పేరల్ ఇప్పనీటి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నేడు రేపు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, వివిధ సంస్థల అధినేతలు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. 270 కంపెనీలు ఇంటర్వ్యూ కోసం వచ్చాయి. దాదాపు 35,000 పైచిలకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో ఉన్న గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశమని 270 కంపెనీలు ఇంటర్వ్యూ కోసం వచ్చాయి. రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉద్యోగుల కోసం. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం రావటంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన. నేడు కొన్ని వేల మంది నిరుద్యోగ యువత జాబ్ మేళకు హాజరయ్యారు. విద్యార్థులందరికీ భోజన సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మీడియా కూడా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తుంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మారుమూల ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజలకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ అప్పని నిలబడి రాదు. ఒక ముఖ్యమైన అప్డేట్ స్పెషల్గా ఉన్నటువంటి ఉద్యోగం విద్యార్థి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ మీరు అందరూ చుట్టుపక్కల హుజూర్ నగర్ ప్రాంతం ఉద్యోగులు మళ్ళీ 5 గంటలకి మళ్ళీ ఆపరేటర్ సెరమనీ ఉంటుందండి.
కృషి చేసిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సంస్థ, అదేవిధంగా అధికారులు కావచ్చు, ప్రత్యేకంగా కంపెనీలు 250 కంపెనీలు వారికి సంబంధించిన యజమానులకి ఇక్కడ ఈ జాబ్ మేళను పార్టిసిపేట్ చేయడం అందరూ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువత పట్ల మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. మేము అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో పట్టుదలతో ముందుకు పోతున్నాము. ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ అనుబంధ సంస్థల్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 70 నుంచి 75,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది 20 నెలల్లో. ఇప్పుడు ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా లక్ష్యం, మా ఉద్దేశం, మా సంకల్పం. నేను ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను తెలవని వ్యక్తి లేకపోవచ్చు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వరుసగా 7 సార్లు గెలిచిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా ఉన్నా. మరి గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి సరి అయిన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాం అనేది నా వ్యక్తిగత ఆలోచన. అంటే పట్టణ యువతులకి అర్బన్ యూత్కి కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో, రిమోట్ రూరల్ ఏరియాస్లో ఉన్న చదువుకున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు మరి ఇంకా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి నా భావన. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలు కానీ, ఫార్మా కానీ, ఐటీ కానీ, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ, కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ నేను స్వయంగా మాట్లాడి కొందరితో బతిమాలి, కొందరితో కొంత ఒత్తిడి పెట్టి ఈ జాబ్ మేళాకి ఆహ్వానించినాం. మీరు రావాలి, మీరు రిక్రూట్ చేసుకోవాలని కూడా నేను. ఎక్కడైతే యూత్ కొంత ఎడ్యుకేషన్లో కానీ చైతన్యంలో అంత స్టాండర్డ్ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ స్టైపెండ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన. మరి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడంలో ఇక్కడ నేను, మా ఎంబడంలో టీం మెంబర్స్ అందరూ కూడా బాగా కష్టపడరు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా బాగా సహకరించారు. రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ బాగా సహకరించింది. సింగరేణి కాలనీస్ వాళ్ళు మరి వారి అధికారులు, వారి కన్సల్టెంట్ చంద్రం గారు ఈ వారం 10 రోజులు 24 గంటలు మాత్రం ప్రతి నెలలో ఏదో ఒకరోజు అమ్మకు భరోసా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను కోరారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని గుండ్లంపల్లి కాలనీలో అమ్మకి భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి నెలలో ఏదో ఒకరోజు అమ్మకు భరోసా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను కోరారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీలో అమ్మకి భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
మొదటి ప్రసవానికి సిద్ధంగా ఉన్న శ్రీమతి పూజిత భర్త భాష గర్భిణీ స్త్రీని కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గర్భిణీ స్త్రీ అయిన శ్రీమతి పూజితతో ఆప్యాయంగా మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సమయానికి భోజనం చేస్తున్నావా, మందులు వేసుకుంటున్నావా అంటూ అడిగి తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో శ్రద్ధ తీసుకోవాలని, సమయానికి ఆహారం తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా పుడతారని తెలిపారు. వారి కుటుంబ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో మానసిక ఒత్తిడులకి గురి కాకుండా ఉండాలని సూచించారు. పూజితకు పోషకాహారాన్ని అందించేందుకు న్యూట్రిషన్ కిట్ను అందజేశారు. ఆమెతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని, పూర్తి స్థాయిలో అవసరమైన సౌకర్యాలు ఉంటాయని, ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రసవం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సమయంలో తల్లి బిడ్డకు అవసరమైన మందులు, టీకాలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. కాన్పు తర్వాత 102 వాహన సేవ ద్వారా తల్లిని బిడ్డని కలిపి ఇంటి వద్ద దింపే సదుపాయం కూడా ఉందని వివరించారు. పోషకాలు కలిగిన మెంతికూర, తోటకూర, పుంటికూర వంటి ఆకుకూరలను పప్పుతో కలిపి వారానికి కనీసం 2 సార్లు తినాలని చెప్పారు. అలాగే గ్లాస్ పాలు, కొబ్బరి ముక్కలు, ఎండినవి లేదా తాజా పల్లీలు, బెల్లంతో కలిపి ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. హెమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచన మేరకు ఐరన్ టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం మంచిదని సూచించారు. ఈ రకమైన ఆహారం ద్వారా గర్భిణికి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉంటుందని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారని అన్నారు. అలాగే కాన్పైన తర్వాత 1 గంటలోపు ముర్రుపాలను తప్పకుండా ఇవ్వాలనే అంశంపై కూడా గర్భిణికి అవగాహన కల్పించారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలియజేశారు. అదేవిధంగా తరచూ గర్భిణీల ఇండ్లను సందర్శించి గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని వారికి తగిన సలహాలు మరియు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ నీకే 10 రోజులు కొద్ది యోగా చేయటం, కొద్ది ఎక్సర్సైజ్ చేయటం చెప్తున్నారమ్మా? చేస్తున్నామమ్మా? ఎప్పుడన్నా ఒకసారి కాదు, రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు దగ్గర పడుతుంది కాబట్టి చిన్న చిన్న మూమెంట్స్ తోటి తేడా ఉంటుంది అన్న. కొద్ది చెప్పు, 1 రోజు చెప్పరా? ఇది మన సెప్టెంబర్ ఉంది మనం వచ్చింది సార్. ఆ రోజు చేయించాము థైరాయిడ్, సిడికి మరి నార్మల్ అన్నా సార్. ఆర్బీసీ ర్యాండమ్ ఆర్బీసీ 78 విత్ ఇన్ ద రేంజ్ కదా. అంటే ఫిక్స్ అయిపోయింది సార్ గవర్నమెంట్. మంచిది. అంటే మీ దగ్గర 3 times రావటం ఏంటి మరి? మదర్ ప్లేస్ లోనే ఉంది సార్. ఇక్కడ వచ్చినట్టు వల్ల కాష తీసుకొని వచ్చింది సార్. ఒకతే బిడ్డ? కొడుకు ఏం చేస్తుంది? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు 2-wheeler బైక్ షోరూమ్ లో ఇన్ఛార్జ్ చేస్తాను. 2-3 times వెళ్ళినాము బెడ్ రెస్ట్ కోసం అని. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్. ఎక్కడ మీ అమ్మ వాళ్ళు? బాలనగర్ సైడ్. బాలనగర్ సైడ్. వాళ్ళు ఏం చేస్తారు సార్? మా డాడీ ఆటో డ్రైవర్, మా మమ్మీ అక్కడే ఉన్నావా? 6 ఎన్ని నెలలు ఉన్నావు అక్కడ? ఎక్కువ అయితే అక్కడే ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ చూపించుకున్నాం? అక్కడే బాలనగర్ సైడ్ హాస్పిటల్ చేయించుకున్నాం, ప్రైవేట్ హాస్పిటల్. బెడ్ రెస్ట్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు చేయించుకున్నాం. ఇక్కడ ఉన్నప్పుడు 2-3 times వెళ్ళినాం. డెలివరీ ఎక్కడ ప్లాన్ చేసింది? ఇక్కడ భువనగిరి హాస్పిటల్. అంతే కదా, ప్రైవేట్ లో కాదు కదా. వచ్చిన దానికోసమే మరి మేజర్ డెలివరీ కోసం. అక్కడ బాలనగర్ లో కూడా ప్రైవేట్ ఎందుకు చూపించాలి? అక్కడ ఉంది కదా బెడ్ రెస్ట్ కావాలంటే ఇంత దూరం రాలేం కదా అని సూరారంలో చూపించిన. బాలనగర్ పిహెచ్సి చాలా దూరం ఉంటుంది కాబట్టి దగ్గరలో నియర్ బై ఉంది కదా. ఫుడ్ ఇప్పుడు బాగానే తీసుకుంటున్నాము, అన్ని రకాలుగా మొత్తం ఆకుకూరలు. ఏంది మీ డైట్ లో ఏముంటది?
ఆకుకూరలు, ఎగ్స్, పాలు. ఈ వామిటింగ్ సెన్సేషన్ అట్లాంటివి లేవు ఫస్ట్ నెల నుంచి లేదా? ఏం లేదు. అది లక్కీ. కొంతమందికి ఉంటుంది కదా ఇప్పుడు తనకి నార్మల్ డెలివరీకి అన్ని పారామీటర్స్ కరెక్ట్ ఉన్నాయి. అంటే లేటెస్ట్ స్కానింగ్ రిపోర్ట్ కూడా ఉందా? దాంట్లో కూడా పర్ఫెక్ట్ ఉంది, ఏమి ఇబ్బంది లేదు. సాధారణ డెలివరీ కావాలని మా ప్రయత్నం. డిగ్రీ వరకు. ఓహో, మీరేం చేస్తారు అత్తమ్మ వాళ్ళకి? సామాన్ ఒకటే కొడుకా? ఇంకోడు ఈయన పెద్ద ఆయన? ఓకే. చిన్నోడు? ఇంకా మ్యారేజ్ చేయాలి. బిడ్డలు కూడా ఉన్నారా? లేదు సార్. ఇద్దరు సొంత ఇల్లేనా ఇది? కాదు సార్, కిరాయి. సొంత ఇదేనా? గుల్లపల్లేనా? మాది గుల్లపల్లి సార్. వలస వచ్చిరా? లేదు, మా తాత నాయన ఇక్కడనే. స్థలం లేదు మరి, ఇదే మీరు రాలేదు? స్థలం ఉందా ఏదన్నా? సార్. ఎక్కడ ఉంది స్థలం? మరి మొన్న దాంట్లో రాలే? మేము మా బుజ్జి ఇట్లుంది కదా, మా పాప ఇట్లుందని రాలే. మాకు ఇల్లు కట్టుకుంటాను కూడా ఏం రోజులు పెట్టినా కానీ రాలే. ఇందిరా మిల్లుకి మీరు ఇది రెంటెడ్ ఇల్లు కాబట్టి పెట్టుకున్నారా మీరు అసలు? సరే, పేరు ఇవ్వండి, అది చూసి చెక్ చేస్తాను. ఇంకా తల్లి ఎట్లా ఆరోగ్యం బాగానే ఉంది కదా? బట్ ఇస్తున్నారా? ఎరుపరికి కంటిన్యూ అవుతుందా? మన టాబ్లెట్స్ వాడుతున్నా. ఏ నెలలో 5.4? జూన్లో 5.4, 9.4. $12.19 సార్. ఇప్పుడు అక్టోబర్లో సప్లిమెంట్స్ తోనేనా, ఫుడ్ తోనా, నేచురల్ ఫుడ్ తోనా? నేచురల్ ఫుడ్ అండ్ ఐరన్ టాబ్లెట్స్. యాక్చువల్లీ ఏంటంటే ఇది అయిన తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది పార్ట్ ఆఫ్ ద కంపల్సరీ. మీకు టచ్ లో ఉంటుంది రెగ్యులర్ గా, ఏ ప్రాబ్లం లేదు. అక్కడ కూడా చూస్తారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా మన వాళ్ళు మానిటర్ చేస్తారు. ఇబ్బంది కాదు, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే, మాకు చెప్పాల్సిందే. అక్కడ వెళ్ళిన తర్వాత సార్ వచ్చిన ఉచితం తీసుకొని వచ్చినాం సార్, మీరు నాకు డాక్టర్ ఎవరికి ఫోన్ చేయాలి. వీలుంటే మేము కూడా వస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నేడు నాగుల పంచమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్ గల పుట్ట వద్ద భక్తులు ఉదయం నుండి ఆదిశేషునికి భక్తిభావంతో విశేష పూజలు చేశారు. కొండపైకి వెళ్లే దారిలో ఘాట్ రోడ్డుపై వెలసిన పుట్ట వద్ద స్థానిక భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలుపోసి నైవేద్యంగా పండ్లు మరి దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేశారు. నేడు నాగుల పంచమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు గల పుట్ట వద్ద భక్తులు ఉదయం నుండి ఆదిశేషునికి భక్తిభావంతో విశేష పూజలు చేశారు. కొండపైకి వెళ్లే దారిలో ఘాట్ రోడ్డుపై వెలసిన పుట్ట వద్ద స్థానిక భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి నైవేద్యంగా పండ్లు దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేశారు. నాగుల చవితి సందర్భంగా యాదాద్రిలో వెలిసిన ఈ పుట్టలో పాలు పోసి ఎవరైతే కోరికలు కోరుతారో నాగదేవత తప్పకుండా వారి కోరికలను నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం. అందుకని ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నాగుల చవితి రోజున పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేస్తామని భక్తులు తెలియజేశారు.
రోగనాగనాయ నమో అనంతమూర్తి నమో ఆనందాయ నమో శిఖండి గుప్తకేతనాయ నమో నంబాయ నమో ప్రవణంబాయ నమో మహానంబాయ నమో రుద్రాక్షేమ ఓం కారణోపాత్తదేహాయ నమో కారణాతీతుగ్రహాయ నమో అనీశ్వరాయ నమో అమృతాయ నమో ప్రాణాయ నమో ఓం ప్రాణాయామపరాయణాయ నమో విద్ధంత్రే నమో వీరక్షాయ నమో ఓం కారణోపాత్తదేహాయ నమో కారణాతీతుగ్రహాయ నమో అనీశ్వరాయ నమో అమృతాయ నమో ప్రాణాయ నమో ఓం ప్రాణాయామపరాయణాయ నమో విద్ధంత్రే నమో వీరక్షాయ నమో భారత నౌకాదళ మాజీ సైనికుల సమస్యలు మరియు పరిష్కారం కొరకు తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం నుండి అధికారులు వచ్చి వారి సమస్యలను తెలుసుకొని అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం చేశారు. మిగతా సమస్యలు కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. మాజీ సైనికుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పదవి విరమణ పొందిన సైనికులకు ఫ్లాట్లు ఇస్తామని చెప్పడమే గాని ఇంతవరకు అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు. భారత నౌకాదళ మాజీ సైనికుల సమస్యల మరియు పరిష్కారం కొరకు తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం నుండి అధికారులు వచ్చి వారి సమస్యలను తెలుసుకొని అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం చేశారు. మిగతా సమస్యలు కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. మాజీ సైనికుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పదవి విరమణ పొందిన సైనికులకు ప్లాట్లు ఇస్తామని చెప్పడమే గాని ఇంతవరకు అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు. ఇకనైనా దేశం కోసం పోరాడిన మా సైనికుల కోసం పదవి విరమణ పొందిన వారికి ప్లాట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీ సమావేశానికి గణపతి అశోక్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి గార్లపాటి సురేందర్ రెడ్డి, మల్లారెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, స్వర్గీయ సందీప్ రెడ్డి తల్లిదండ్రులు, ప్రసాద్ రావు, రాజేష్ కుమార్ తదితరులు మాజీ సైనికులు హాజరయ్యారు. అది నేను గ్యారెంటీ ఇస్తాను. సరిపోతాం మీకు గ్యారెంటీగా మీకు పని గ్యారెంటీ. నా పేరు గణపతి మాషిక్ మెక్. నేను ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఐఎన్ఎస్ ఎక్సెల్ యూనిట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి నేవల్ వెటరన్స్ సైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిసి వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వాటిని విని దానికి పరిష్కారం కోసం ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి వచ్చాము. అందులో భాగంగా మన ఒక నేవల్ సేలర్ సర్వీస్లో ఉంటుండే అతని యొక్క యాక్సిడెంట్ వలన అతను డెత్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు.
వాళ్ళ యొక్క సమస్యలు కూడా మేము విన్నాము. ఆ సమస్య కూడా మేము పరిష్కారం చాలా వేగంగా చేయగలుచుకుంటున్నాం. అలాగే మన సురేందర్ రెడ్డి గారు సార్, ఇతను 94లో రిటైర్ అయ్యారు. ఇతను చాలా అనుభవంతులు. ఇతను కూడా కొన్ని సలహాలు మాకు ఇచ్చారు, దాన్ని కూడా మేము బ్రాట్అవుట్ చేస్తున్నాము. అలాగే మన సురేందర్ రెడ్డి గారు సార్ కొంచెం మాట్లాడతారు. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సురేందర్ రెడ్డి. నేను 2004 నేవీ నుంచి రిటైర్ అయ్యాను. ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి వస్తున్న వాళ్ళు మా సమస్యలు పరిష్కరిద్దామని వచ్చాను. వీరికి మా సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేశాము. ఫస్ట్ విధంగా మా సహోదరుడు ఒకరు యాక్సిడెంట్లో చనిపోవడం, వాళ్ళ పేరెంట్స్కు రావాల్సిన డెత్ బెనిఫిట్స్ కానీ అన్నీ కానీ వివరించడం జరిగింది. వీరు కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు, చాలా వేగంగా పరిష్కరిస్తామని మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మాజీ సైనికుల ప్రాబ్లం ఏంటంటే, మేము 150 yards గజాల స్థలం ఇస్తామని చెప్పారు. మాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇంతవరకు అది ఎక్కడ జరగట్లేదు. దయచేసి ప్రభుత్వం వారు మా ఈ చిన్న సమస్యలను తీర్చి మాకు 150 గజాల స్థలాన్ని హౌస్ స్థలం ఇవ్వమని మేము ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. సార్, మీ దృష్టికి ఎంతమంది సమస్యలు వచ్చాయి? ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించినవి ఇన్ఛార్జ్ కదా సార్. ఇప్పుడు లోకల్గా మేడం ఉన్నారా? మేడం వచ్చారా? మేడం గారు డ్యూటీ పర్పస్లో కొంచెం బయటకు వెళ్ళారు. ఓకే. ఇక్కడైతే నా నోటీస్లో అరౌండ్ 10 మంది ప్రాబ్లమ్స్ అయితే తీసుకుని వచ్చారు. వాళ్ళందరినీ కూడా అందులో కొన్ని ఏంటంటే ఇక్కడే మేము సార్ట్అవుట్ చేయగలిగాం. అలాగే మా నుంచి కొంత హైర్ అథారిటీగా వెళ్ళవలసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కేసులన్నీ మేము టేకప్ చేసుకున్నాం. దాన్ని కూడా త్వరలోనే మేము సార్ట్అవుట్. ఎక్కువగా ర్యాండమ్గా వచ్చిన సమస్యలు ఏమున్నాయి సార్ వీళ్ళకు ర్యాండమ్గా వచ్చే సమస్యలు ఏంటంటే, జనరల్గా మన పీపీఓ అకౌంట్లో కొంతమంది ఏంటంటే వైఫ్ యొక్క నేమ్స్ కానీ సర్నేమ్లు చేంజెస్లో వచ్చాయి. దాన్నిటిని అమెండ్మెంట్ చేయడం కోసం కానీ, కొంతమంది ఏంటంటే పీపీఓ అకౌంట్లో పెన్షన్ అకౌంట్లో వాళ్ళ యొక్క డిపెండెంట్స్ నేమ్స్ ఇంక్లూడ్ అవ్వలేదు. అదొకటి. నామినీస్ అండ్ డిపెండెంట్స్. అండ్ సెకండ్ ఏంటంటే, ఎవరైనా మన ఈ వెటరన్స్ వాళ్ళు ఎవరైనా అంటే డెత్ అయితే వాళ్ళ యొక్క ఫ్యూనరల్ సెరమనీస్ కోసం మనం ఇక్కడ దగ్గరగా ఎవరైనా యూనిట్ ఉన్నాయి, దాన్ని మేము ప్రోత్సహిస్తున్నాము. అక్కడ కూడా మనం వెళ్ళాలని. స్కాలర్షిప్, అలాగే మన వెటరన్స్కి పిల్లల యొక్క స్కాలర్షిప్ గురించి డిస్కషన్ అయింది. ఆ పాయింట్స్ కూడా మన నోటీస్లోకి వచ్చాయి చాలా. సార్, వైమానిక దళంలో మీ పని ఎంతో, నావికా దళంలో మీ పనితీరు ఏదైతే ఉందో సాహసోపేతమే అనుకోవచ్చు. ఇప్పుడు రానున్న యూత్కి మీ అక్కడి నుంచి ఏం చెప్పగలుగుతారు సార్ మీరు ఒక ఆఫీసర్గా? రానున్న యూత్కి అంటే చాలా మంచి బెస్ట్ ప్లాట్ఫామ్. వర్కింగ్ ట్రేడింగ్ మిల్లులలో వడ్ల కొనుగోలు వివరాలు ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మునుగోడులో పలు రైసు మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడారు. వర్కింగ్ ట్రెండింగ్ మిల్లులో వడ్ల కొనుగోలు వివరాలు ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మునుగోడులో పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ, వడ్లు మరాడించి బియ్యం ఇచ్చే మిల్లు లేదా రైతుల నుండి వడ్లు కొనే మిల్లు, ఇలా ఏ మిల్లు అయినా సరే ఎంతమంది వద్ద వడ్లు కొనుగోలు చేశారో ఆ వివరాలను సంబంధిత రిజిస్టర్లో పొందుపరచాలని సూచించారు. కొన్ని మిల్లుల్లో రేషన్ బియ్యం దందా చేస్తున్నట్టు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్న దరిమిల్ల రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్నట్టు వివరించారు. శనివారం తెల్లవారుజామున మునుగోడు నుంచి సంస్థాన్ నారాయణపురం వైపు వెళ్తున్న ఓ వాహనంలో రేషన్ బియ్యంను నూకలుగా మార్చి రవాణా చేస్తున్న కేసు నమోదైన దర్మిల, మునుగోడు పరిసర ప్రాంతాల రైస్ మిల్లుల్లో వడ్ల వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు రఘునందన్ తెలిపారు. నేను మాచర్ల రఘునందన్, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతున్నా. ఈరోజు మునుగోడులో కొన్ని చిన్న రైస్ మిల్స్ అంటే బిన్ని రైస్ మిల్స్ పనిచేయడం జరిగింది. అయితే చాలా చోట్ల ఈ బిన్ని రైస్ మిల్స్లో కానీ లేకపోతే వర్కింగ్ కానీ బిన్ని కానీ రైస్ మిల్స్లో వడ్లు రైతులు చేస్తున్నారు, పట్టించేస్తున్నారు, అది నడుస్తూనే ఉంది. కానీ ఇక్కడ కూడా రిజిస్టర్లు మెయింటైన్ చేయడం అనేది జరగట్లేదు. యాక్చువల్గా ప్రతి మిల్లులో కూడా ఏ రోజు ఎంతమంది రైతులు వడ్లు తెచ్చారు అనేది పర్టికులర్గా రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఒక రిజిస్టర్స్ దొరకకపోతే బుక్లో కూడా రాయొచ్చు. ఎందుకంటే ఆ రైతుల వివరాలు, ఎన్ని వడ్లు వచ్చినాయి అనే వివరాలు కనుక మిల్లులో నమోదై ఉంటే ఎటువంటి అనుమానాలు వచ్చినా కానీ నివృత్తి అయిపోతాయి. ఒకవేళ లేవనుకోండి, ఎవరు తెచ్చారో ఎన్ని వడ్లు ఇచ్చిండో అనేది టాలీ కాదు. ఎందుకంటే చాలా మటుకు ఈ నాంపల్లి చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు
రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చేసి రేషన్ బియ్యము అక్రమ రవాణాకు అలవాటు పడ్డారు. వాళ్ళు ఇంతసేపు ఈ చిన్న చిన్న రైస్ మిల్స్ని టార్గెట్ చేసుకొని రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చేసి అలవాటు పడ్డారు. కావున మెయిన్గా ఈ పర్టికులర్ ఈ చిన్న రైస్ మిల్లులోనే ఈ రకంగా అంటే రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చడం జరుగుతుంది. ఇది మొన్న రీసెంట్లీ నాంపల్లిలో ఉన్న ఒక రైస్ మిల్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఈ బిన్ని రైస్ మిల్స్ను తనిఖీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి బిన్ని రైస్ మిల్స్ వాళ్ళు 1 టన్ కెపాసిటీ, 2 టన్ కెపాసిటీ, 3 టన్ కెపాసిటీ ఎవరికి ఏమున్నా సరే మీరు దయచేసి రైతులు తెస్తున్న వడ్లను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో పొందుపరచండి. కరెక్ట్ రికార్డు నిర్వహణ సక్రమంగా ఉంటే ఎటువంటి సందేహాలకు అనుమానాలకు తావు కలగదు. ఓకే. నల్గొండ ప్రెస్ క్లబ్లో 2024 సంవత్సరంలో పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమావేశం జరిగింది. 2024 సంవత్సరంలో పదవి విరమణ పొందిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. ఉద్యోగులు పదవి విరమణ పొందిన 18 నెలలు గడిచినప్పటికీ వారికి రావాల్సిన మొత్తాలు రాలేదని ఆవేదనతో తెలియజేశారు. నల్గొండ ప్రెస్ క్లబ్లో 2024 సంవత్సరంలో పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమావేశం జరిగింది. 2024 సంవత్సరంలో పదవి విరమణ పొందిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. ఉద్యోగులు పదవి విరమణ పొందిన 18 నెలలు గడిచినప్పటికీ వారికి రావాల్సిన మొత్తాలైన జీపీఎఫ్, టీఎస్, జీహెచ్ఐఎస్, లీవ్ ఎన్క్లాస్మెంట్, జీఐఎస్, గ్రాడ్యుటీ, కమ్యూనికేషన్, పిఆర్సీ ఏరియాస్ ఇంకా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గ్రాడ్యుటీ బకాయిల విడుదల కానందున చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇదే సందర్భంలో 2024 జనవరి 16 నుండి అమల్లోకి వచ్చిన పదవి విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ దీక్షలో పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు. బకాయిలు పెన్షన్ బకాయిలు పెన్షన్ బకాయిలు ప్రభుత్వ మొండి వైఖరి ప్రభుత్వ మొండి వైఖరి పెన్షన్ బకాయిలు ప్రభుత్వ మొండి వైఖరి రిటైర్మెంట్ ఉద్యోగుల ఐక్యత రిటైర్మెంట్ ఉద్యోగుల ఐక్యత రిటైర్మెంట్ ఉద్యోగుల ఐక్యత. ప్రెస్ క్లబ్లో మా రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు అసోసియేషన్ నుంచి మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాకున్నటువంటి ఆవేదన, బాధ మరి మేము ప్రభుత్వంలో భాగంగా 30 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి మేము రిటైర్డ్ అయితే కనీసం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వము పట్టించుకోకుండా మరి ఇబ్బంది పెడుతూ మాకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయకుండా మరి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా మేము ఖండిస్తా ఉన్నాం. మరి నిజంగా ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆవేదనతోటి మరి బాధతోటి ఉద్యోగం రిటైర్మెంట్ అయితే నిజంగా పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అమ్మాయి పెళ్లి చేయాలని ఏదో ఎన్నో కార్యక్రమం చేసుకోవాలని చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంఐ కట్టుకోవాలని ఈ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మేము ఇవాళ మరి ప్రభుత్వము మొండి వైఖరితో ఉండి మాకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయకుండా
మరి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఏమనాలో మరి పత్రికా ముఖం మేము ఖండిస్తా ఉన్నాం. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే మన జిల్లాలో సుమారుగా 16 మంది చనిపోవడం జరిగింది. ఉపాధ్యాయులు మరి మనోవేదనకు గురై మరి అప్పుల బాధ తట్టుకోలేక పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక మరి ఎలాంటి పైసలు చేతిలో లేకుండా మనోవేదనకి గురై బాధపడి చనిపోయినటువంటి 16 మంది మరి చనిపోయారు. మరి ఇంతమంది మరి పిట్టలు రాలిపోతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఈ విధంగా ఈ విధానాన్ని మరి మేము ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఒక మాటగా మరి ఒక విషయం ఏంటంటే మేము దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్లో మరి ప్రతి ఉద్యోగి పర్సనల్గా అకౌంట్ ఏర్పాటు చేసిన జీపీఎఫ్ అకౌంట్ పర్సనల్గా అకౌంట్ అది ఉద్యోగంలో ఉన్ననాడు 10 నుంచి 15,000, 10,000, 5,000 ఇట్లా జీపీఎఫ్లో కట్ చేసి జమ చేసుకున్న పైసలను ఇవాళ ప్రభుత్వము కాజేసి మరి ఏమి చేశారో మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా డబ్బులు తీసుకోవాలంటే ఇప్పుడు నిజంగా ఇవాళ బ్యాంకులో ఉన్న అకౌంట్లో వేరే వాళ్ళ అకౌంట్లో మన డబ్బులు తీసుకోవాలంటే మనకి ఎలాంటి అర్హత ఆలోచన ఉండదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎడల అంచెలంచెలుగా మరి అన్ని జిల్లాలలో మరి ప్రతి జిల్లాల్లో మరి కలెక్టరేట్ల ముందర మరి పికెటింగ్లు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మమేకమయ్యి మరి చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందిరా పార్క్ వరకు కార్యక్రమాలు తీసుకోబోతాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మరి భ్రష్టు పట్టించే ఆలోచనలో మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి మరి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం మేము గుర్తు చేసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే ముఖ్యంగా 24 మార్చి నుండి రిటైర్మెంట్ అయినటువంటి అందరం కూడా ఎంతో మానసిక వేదనతోని కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఎంతో బాధపడుతూ మేము ఈరోజు మన ప్రభుత్వాన్ని మేము అనుకుంటే మన ప్రభుత్వం మాకు ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. అది రేవంత్ రెడ్డి గారి కానీ బట్టి విక్రమార్క గారి కానీ అదేవిధంగా మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మేము విన్నవించేది అంటే మా బకాయిలు అవుతున్నాయో ఎంత త్వరలో చేస్తే మీకు అంత మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మా సమస్యలు ఒక్కొక్కటి తీర్చాలని మేము నెల చూసుకుని పోయి దాదాపు 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. మన ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మా బాధలు ఒక్క క్షణం కూడా ఆలోచిస్తలేదు చెప్పి మేము చాలా బాధపడుతున్నాం. మా కుటుంబ సభ్యులు అయితే మా సభ్యులు అందరం కూడా ఎంతో బాధకు తట్టుకోలేక మేము ఈ స్థాయికి దిగజారి మేము అందరికీ చేస్తున్నాం. అంచెలంచెలుగా రేపు సోమవారం నాడు 27 తారీఖు నాడు కలెక్టరేట్ల ముందు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. దాన్ని పెద్ద ఎత్తున చేస్తాం. అది కాకుండా ఇంకో అంచెలంచెలుగా మేము చేసుకుంటూ నిద్రపోయిన ప్రభుత్వాన్ని మేము నిద్ర లేపి మా యొక్క సమస్యను సాల్వ్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం. మీడియా మిత్రులకు ముఖ్యంగా అందరికీ నమస్కారం తెలుపు. బకాయిలను గురించి రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము నమ్మామండి ప్రభుత్వాన్ని, మేము నమ్మి ఓటేసినాం. మా మేనిఫెస్టోలో ఉద్యోగుల గురించి పెట్టిండు, మేము నమ్మినందుకు రిటైర్ అయినాక రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఈ ఉద్యోగుల మీద వ్యవహరిస్తుందని తెలియజేస్తున్నాను. అయ్యా, నువ్వు సంక్షేమ పథకాలు అంటున్నావు, మంచిదే. సంక్షేమ పథకాలు నీకన్నా ముందు ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీ రామారావు కూడా పెట్టిండు. 6 సూత్రాలు ఆయన పెడితే 6 గ్యారంటీలు నువ్వు పెట్టినావు. మరి 6 గ్యారంటీలల్లో మా గురించి పట్టించుకోవా? సంక్షేమంలో మేము ప్రజలం కావా? మా గురించి పట్టించుకొని స్పష్టమైన ప్రకటన ఇవ్వవయ్యా అని అంటే ఇంతవరకు ఏ కాంగ్రెస్ నాయకులు, ఏ కాంగ్రెస్ మంత్రులు ఎవ్వరూ ఇవ్వలేదు. మా మీద 22 నెలల నుంచి రోడ్డు మీద ఎక్కినవయ్యా. మా పిల్లలు, మా భవిష్యత్తు, మా సెకండ్ ఇన్నింగ్స్ అంటారుగా రిటైర్ అయినాక దీని గురించి మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అయిపోయింది. ఇప్పుడున్న ఉద్యోగులు డిఏ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారని ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు
ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు విశ్వపతి గారు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి గారు, కార్యవర్గము, మీడియా మిత్రులకు నమస్కారం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడ పేపర్ చూసినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు. దయచేసి ఇంకా ముందు బెనిఫిట్స్ అనకండి, అవి గవర్నమెంట్ డ్యూ ఉన్నది. అసలు మనకి ఏమొస్తుంది ఒక విషయం చెప్పదలుచుకుంటే, రిటైర్మెంట్ అయినాక ఒక ఎంప్లాయీకి ఏమొస్తుంది, ఒకటి జీపీఎఫ్ వస్తుంది. జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్. ఆయన ఉద్యోగంలో చేరిన 6 నెలల లోపల జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బేసిక్ వేతనంలో 10% కట్ చేయమంటుంది గవర్నమెంట్. అదేందుకు అంటే నువ్వు రేపు రిటైర్ అయితే నీకు పైసలు కాలే, నెల జీతం ఇస్తే నువ్వు ఎట్లా బతుకుతావు అని గవర్నమెంట్ రూల్. ప్రతి ఒక్కరి దగ్గర 10% కట్ చేసుకుంటే మనలో కూడా కొంతమంది ఏం టెన్షన్ ఎక్కువ కూడా దాచుకోరు, 15% ఎంత ఖర్చు అయితే. అవన్నీ ఉన్నప్పుడు ఒక బ్యాంక్లో మనం అమౌంట్ వేసుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. జీపీఎఫ్ రూల్ ప్రకారము ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే 6 నెలల ముందు మొత్తం తీసుకోవచ్చు అమౌంట్ ఎంత ఉందో అని. ఇప్పుడు 6 నెలల ముందు అప్లై చేసుకున్న వాళ్ళు రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఆ పైసలు ఎందుకు లేవంటే ప్రభుత్వం వాడుకుంటుంది. ఇంకో మేము దాచుకున్న సొమ్ము నువ్వు వాడుకొని దాని బెనిఫిట్ అంటే ఎట్లా? దయచేసి బకాయి డ్యూ నేనేమంటున్నా అంటే ఆ డ్యూకు ఇంట్రెస్ట్ కట్టి మాకు ఆ రోజు బంగారం ధర కానీ ప్లాట్ ధర కానీ కొన్ని దాంట్లో సగం ఉన్నది. ఇవాళ బంగారం 1,30,000 దాటింది. మరి నాకు ఇచ్చే పైసలు అయాలు ఇస్తే నేను కొనుక్కుంది బంగారం. మరి ఇప్పుడు నా కొని నేనైతే దాచుకున్నా జీపీఎఫ్లో ఆ పైసలకు ఆ రోజు ఎంత బంగారం వస్తుందో అది ఇవ్వమంటున్నాం మేము. బెనిఫిట్ కాదు, బకాయి పడ్డాం. తర్వాత మనకు వచ్చేది ఇంకొకటి సరెండర్లు. సంవత్సరానికి 6 రోజులు వస్తాయి మాకు టీచింగ్ కమ్యూనిటీ, మిగతా ఎంప్లాయీస్ 30 రోజులు. అవన్నీ దాచుకొని ఒకరు 200, 150 కూడా పెట్టుకుంటే ఆ సరెండర్లు పైసలు ఇస్తారు. ఇంకొకటి మనకి ఇచ్చేది కమ్యూటేషన్. రిటైర్ అయిన పెన్షనర్ యొక్క వచ్చే పెన్షన్లో 40% కాబట్టి ఇంకెంతమంది చావాలి, ఎంతమంది ఈ విధంగా కావాలి, మా పెన్షనర్లు మరి ఏ విధంగా ఎన్ని బాధలు అనుభవించాలి. మరి ఇటీవల ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు ఇచ్చారు కొంతమంది నిరుద్యోగులు ఉద్యోగ పత్రాలు ఇచ్చారు. దాంట్లో చెప్పారు మీ తల్లిదండ్రులను మీరు కాపాడాలి, మీరు తల్లిదండ్రులకు వాళ్ళని చూడకపోతే మీకు 15% కట్ చేస్తే జీతంలో అన్నట్టు. మరి మేము తల్లి స్థానంలో ఉన్నాం. ఇవాళ 63 సంవత్సరాలు దాటిపోయింది మేము. మరి మేము చాలా వరకు ఉపాధ్యాయ వృత్తులు చాలా మంది ఉన్నారు, వేరే డిపార్ట్మెంట్లు ఉన్నారు ఉద్యోగం. దీంట్లో ఈ రిటైర్మెంట్ అయినటువంటి దాంట్లో దాదాపు 60% ఆఫ్ రిటైర్మెంట్ పర్సన్స్ ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు. మరి మీకు విద్యాబుద్ధులు కల్పించాము, మీరు ఆ స్థానానికి పోయారు. మీకు ఇంకో విషయం ఏంటంటే మనం జరిగినటువంటి ఎలక్షన్లు కూడా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పోస్టల్ బ్యాలెట్స్లో మ్యాక్సిమం కూడా మీ పార్టీకి ఓటేసి గెలిపించాం. మరి ఇంత చేస్తే మీరు మాకు పెట్టేది ఏముంది? మాకేం విషయాలు ఏమంటలేదు, మాకు న్యాయం చెప్పిండి ఇవ్వండి. కాబట్టి దయచేసి మేము ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని, తర్వాత ఆర్థిక మంత్రి గారిని, తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి అందరినీ ప్రతి మంత్రి వారిని కూడా మేము ఈ ప్రెస్ క్లబ్ తరఫున మా యొక్క రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సమాఖ్య తరఫున మిమ్మల్ని మరీ వేడుకుంటున్నాం. మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ చేయండి. ఇటీవల ఇంకో విషయం ఏంటంటే మన 2 days ప్యాకేజ్ చెప్పుకున్నారు, దాదాపు 3,000 కోట్లు వచ్చినాయి ఏది ఎక్సైజ్ మ్యాటర్లో. మరి ఆ 3,000 కోట్లు 2,000 కోట్లు మాకు ఇవ్వండి. దాదాపు 5-6 వెళ్ళిపోతారు. ఇప్పటికీ దాదాపు 10,000 మంది పైన రిటైర్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా, 12,000 దాదాపు రిటైర్ అయ్యారు. మరి కనీసం కొంతమందిని బదులు లేకపోతే నువ్వు ఇస్తున్నటువంటి 700 కానీ 500 నెలలు విడుదల చేయండి. అట్లా కూడా చాలా వరకు కొంత రిలీఫ్ అనేటువంటి ఆ రిలీజ్ చేసినటువంటి ఎవరికి ఇస్తున్నారు అంటే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళ ఈ జేఏసీ నాయకులు అనుకోండి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇవాళ నేను రిటైర్ అయినా, నేను June 24 రిటైర్ అయితే నా తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి పైసలు ఎట్లా వస్తున్నాయండి? వాళ్ళు ఏదో కొంత అమౌంట్ అక్కడ ఇచ్చేసి కమిషన్లు ఇచ్చేసి వాళ్ళకి బెనిఫిట్స్ వాళ్ళ బకాయిలన్నీ వచ్చేసింది. మా తర్వాత రిటైర్, మా తర్వాత ఒక 5-6 నెలల రిటైర్ ఏ విధంగా వస్తాయి? ఒక క్రమ ప్రకారంగా ఇవ్వాలి. మరి ఏది ఇవ్వకుండా హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు విస్తరణ పనులను, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో చెట్టు కింద కూర్చొని మాట్లాడడం సరికాదన్న ప్రభుత్వ విప్ ఐలయ్య. హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా, ఇంటర్వ్యూ కోసం 270 కంపెనీలు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలి, జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయన్న కలెక్టర్ హనుమంతరావు.
నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. మాజీ సైనికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం, తూర్పు నౌకాదళ అధికారుల హామీ. మిల్లుల్లో వడ్ల వివరాలు ఉండాల్సిందే, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ సూచన. రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.